అంబికా అంటే ఈ ప్రపంచాన్ని నా భర్త చూడలేడు, అతను కంప్లీట్ గా అర్థం చేసుకోవాలంటే నేను కూడా ఈ ప్రపంచాన్ని చూడకూడదు అని చెప్పి ఒక రెడ్ క్లాత్ తీసుకొని తన కళ్ళ కట్టేసుకుంది. ఇంకా జీవితంలో ఈ రెడ్ క్లాత్ తీయను అని పెద్ద ప్రామిస్ చేసి మొత్తానికి అలా ధృతరాష్ట్రుడికి గాంధారికి పెళ్ళైంది. శ్రీకృష్ణుడి తండ్రి వసుదేవుడు, వసుదేవుడి తండ్రి శూరసేనుడు. అతను ఒక గొప్ప రాజు. అతనికి కుంతి భోజుడు అని ఇంకో ఫ్రెండ్ ఉండేవాడు, చాలా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అతను ఇంకొక రాజు. ఈ కుంతి భోజుడికి అసలు పిల్లలు లేరనమాట. అప్పుడు శూరసేనుడు నాకు పుట్టే ఫస్ట్ కిడ్ ని నీకు ఇచ్చేస్తాను పెంచుకోవడానికి అని చెప్పి మాట ఇచ్చాడు. శూరసేనుడికి అమ్మాయి పుట్టింది. ఇచ్చిన మాట ప్రకారమే ఆ పాపని కుంతి భోజుడికి ఇచ్చేశాడు. ఆమెను కుంతి భోజుడు పెంచాడు కాబట్టి ఆమె కుంతి అనే పేరు వచ్చింది. కుంతి కొంచెం పెద్దదైంది. రాజమందిరంలో ఉన్న అందరు ఋషుల్ని ఆమె సేవించేది. వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకొని చాలా మంచిగా పెరిగింది. ఒక రోజు వాళ్ళ రాజ్యానికి దుర్వాస అనే మహర్షి వచ్చాడు. అతన్ని ప్లీజ్ చేయడం చాలా కష్టమైన, చాలా కఠినమైన రూల్స్ పాటించి అతన్ని సేవించి అతన్ని ఇంప్రెస్ చేసింది అనమాట కుంతి. ఆమె వినయం, శ్రద్ధ, భక్తి గమనించి అతను ఆమెకొక వరం ఇచ్చాడు. ఆ వరం ఇచ్చేటప్పుడు ఏమన్నాడంటే, కుంతి నీకు ఒక మంత్రం చెప్తాను. ఈ మంత్రం శక్తి ఏంటంటే, నువ్వు ఈ మంత్రం చదివి ఏ దేవతల్ని తలుచుకుంటావో వాళ్ళు నీ దగ్గరకు వస్తారు, నీకు ఒక పుత్రుడిని ప్రసాదిస్తారు అని చెప్పాడు. కుంతి ఒక రోజు అడవిలో కూర్చుంది. అలా సూర్యుడిని చూస్తూ మెస్మరైజ్ అవుతూ యవ్వనంలో ఉండటం వల్ల ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని ఒక చిన్న ఎగ్జైట్మెంట్ తో సరే సూర్యుడి మీద వాడదాం, పనిచేస్తుందో లేదో చూద్దాం అని చెప్పి ఆ మంత్రాన్ని ప్రయోగించింది. మంత్రం చదవటం అయిపోయిన వెంటనే అలా ఎర్రగా మండుతున్న సూర్యుడు ఆకాశం నుంచి అక్కడికి వచ్చేసాడు అనమాట. వచ్చిన వెంటనే కుంతితో ఏమన్నాడంటే, ఎవరు నువ్వు, ఇంత ఆశ్చర్యంగా ఇంత ఆస్ట్రక్ గా ఉన్నావు, నన్ను ఎందుకు పిలిచావు అని అడిగాడు. అప్పుడు కుంతి ఏమందంటే, దేవా ఈ మంత్రం నాకు ఒక ఋషి ఇచ్చాడు, నిజంగా పనిచేస్తుందో లేదా అని టెస్ట్ చేద్దామని నేను చదివాను. నేను చేసిన తప్పనే విషయం నాకు అర్థం అవుతుంది, నన్ను క్షమించవా అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడింది. అప్పుడు సూర్యుడు, కానీ నేను ఇక్కడ మంత్రం చదవటం వల్లే వచ్చాను, ఇలా టెస్ట్ చేయడం కోసం మంత్రం చదవడం అనేది తప్పు, నా దర్శనానికి ఏ విలువ లేకుండా ఉండకూడదు, సో నేను ఇక్కడికి నీకు పుత్రుడిని ప్రసాదించడానికి వచ్చాను అని చెప్పాడు. అది విన్న కుంతి చాలా భయపడింది. నేను చేసిన తప్పే, నన్ను క్షమించండి అని చాలా సార్లు అడిగింది. మా నాన్న పరువు పోతుంది, ఇట్లాంటి పని ఏదైనా చేస్తే, పెళ్లికి ముందే నాకు పిల్లోడు ఉంటే ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని చాలా సార్లు అడిగింది. సూర్యుడు తనని ఓదార్చి తన ఏ పని కోసం అయితే వచ్చాడో ఆ పని పూర్తి చేశాడు. కుంతికి అబ్బాయి పుట్టాడు. అతను సహజ కవచ కుండలాలతో, హీ వాజ్ బోర్న్ విత్ గోల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ షైనింగ్ ఆర్మర్. చూడటానికి కూడా చాలా అందంగా బలమైన కొడుకు పుట్టాడు అనమాట కుంతికి. అప్పుడే పుట్టిన కొడుకుని చూస్తూ అసలు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటారు, నా పరువు ఏమవుతుంది, రిలేటివ్స్ ఏమనుకుంటున్నారు అని చెప్పి చాలా భయపడిపోయి ఏడుస్తూ ఆలోచిస్తూ కూర్చుండిపోయింది కుంతి. ఈ పిల్లాడితో రాజ్యానికి వెళ్తే నా పరువు పోతుంది అని ఆలోచించి భయపడి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ పిల్లాడిని ఒక బుట్టలో పెట్టి వాటర్ ఫాల్ లోకి వదిలేసింది.
కుంతికి పెళ్లి వయసు వచ్చింది. తన రాజ్యంలో ఆమెకి స్వయంవరం ప్రకటించారు. చాలా అందంగా ఉంటది, చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి అనే టాక్ ఉండటం వల్ల చాలా రాజులు అక్కడికి వచ్చారు. పాండురాజు కూడా అక్కడికి వచ్చాడు. అప్పుడు కుంతి భోజుడు ఏమన్నాడంటే, నా కూతురికి ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చేస్తే కరెక్ట్ గా వాళ్ళకి నా కూతురు నుంచి పెళ్లి చేస్తాను అని అన్నాడు. అప్పుడు కుంతి ఏమడిగిందంటే, అహల్య ఇంద్రుడితో ఒక ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంది పెళ్లి తర్వాత. గౌతముడు ఆమెకి ఒక పనిష్మెంట్ ఇచ్చాడు, కానీ రాముడు ఎందుకు క్షమించి వదిలేశాడు అహల్యాని. ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కి ఒక తప్పుడు ఎగ్జాంపుల్ కాదా రాముడు ఇచ్చేది అని అడిగింది. అప్పుడు ఒక రాజు, దేవుడు ఫర్గివ్నెస్ ఉన్నవాడు, సో అందరినీ పాపుల్ని కూడా క్షమిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఇంకో రాజు లేసి, మరి బాలిని ఎందుకు క్షమించలేదు, ఎందుకు చంపేశాడు అని అడిగాడు. కుంతి పాండవుకి పెళ్లైన కొన్ని సంవత్సరాలకి భీష్ముడికి పాండవుకి ఇంకో పెళ్లి చేయాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే అన్నేళ్ళైనా కూడా కుంతికి పిల్లలు పుట్టలేదు కాబట్టి, పాండురాజు చక్రవర్తి కాబట్టి అతని వంశం ముందుకెళ్లాలని చెప్పి భీష్ముడు పాండవుకి రెండో పెళ్లి చేయాలని అనుకున్నాడు. అప్పుడు మాద్రి దేశానికి రాజైన శల్యుడికి ఒక చెల్లుందని, ఆమె పేరు మాద్రి అని, ఆమె చాలా మంచిది గుణవంతురాలని తెలుసుకొని ఆమెను పాండవుకిచ్చి పెళ్లి చేయమని అడగడానికి భీష్ముడు అక్కడికి బయలుదేరాడు. అప్పుడు శల్యుడు ఏమన్నాడంటే, భీష్మ, మీ వంశం గురించి నాకు తెలుసు, చాలా గొప్ప వంశం, ఆ వంశంలోకి నా చెల్లెలు ఇవ్వడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు, కానీ మాకు ఒక ట్రెడిషన్ ఉంది, ఆ ట్రెడిషన్ మంచిదా చెడ్డదా అనేది నేను అసలు చెప్పను, కానీ ఇన్నాళ్ళుగా ఆ ట్రెడిషనే ఫాలో అవుతూ వచ్చారు మా ఫ్యామిలీ అంతా, నేను అది మార్చాలనుకోవట్లేదు, అందుకే పాండురాజు కుంతికి మాదిరికి చాలా అందమైన ప్యాలెస్లు కట్టించాడు. వాళ్ళిద్దరితో నెల రోజుల టైం చాలా ఆనందంగా సుఖంగా గడిపాడు. ఆ తర్వాత రాజ్యం గురించి ఆలోచించడం మొదలు పెట్టాడు. శాంతను చనిపోయిన తర్వాత వీళ్ళ రాజ్యంలో కొన్ని ప్లేసెస్ ని వేరే రాజులు ఆక్రమించి అక్కడ డబ్బులు దొంగతనం చేశారు. ఆ ప్లేస్లన్నింటినీ తిరిగి కంట్రోల్లోకి తెచ్చుకోవాలని ఫిక్స్ అయ్యాడనమాట. ఆ అన్ని ప్లేసెస్ కి వెళ్లి వార్ చేసి అన్ని రాజుల మీద గెలిచి ఆ డబ్బులు తీసుకుని హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. డిసైడ్ అయిన జర్నీ కంప్లీట్ చేసుకుని హస్తినాపురానికి రీచ్ అయ్యాడు. అయితే ధృతరాష్ట్రుడిని పాండవు ఎప్పుడు కుటుంబానికి పెద్దలాగే చూసేవాడు. అందుకని ధృతరాష్ట్రుడు రాజు పొజిషన్ లో ఉండి తీసుకోవాల్సిన డెసిషన్స్ అన్ని కొద్ది కొద్దిగా తీసుకునేవాడు. మిగతా విశేషాలన్నీ మంత్రి పొజిషన్ లో ఉన్న విదురుడు చూసుకునేవాడు. రాజ్య పాలన విషయాల్లో పాండవుకి అంత ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. ఎలాగో ధృతరాష్ట్రుడు అవన్నీ చూసుకుంటున్నాడు, విదురుడు కూడా ఉన్నాడు. తనకు అలా సోమర్పోతులాగా ఏ పని చేయకుండా కూర్చోవడం నచ్చక అడవికెళ్లి వేటాడుకుంటూ అలా అడవిలో బతుకుదామని ఫిక్స్ అయ్యాడు. అతని థాట్ జెన్యూన్ అనిపించి ఆ ఇద్దరు రాణులు కూడా అతను ఎంకరేజ్ చేశారు, మేము కూడా వస్తామని అన్నారు. అందరు పెద్దలు పర్మిషన్ తీసుకొని ముగ్గురు అడవికి బయలుదేరారు. ముగ్గురు అడవికి వెళ్లి చాలా ఆనందంగా టైం స్పెండ్ చేయడం మొదలు పెట్టారు. అక్కడ ఏమన్నా వస్తువులకి అవసరాలున్నా ఏ అవసరాలున్నా ధృతరాష్ట్రుడు హస్తినాపురం నుంచి పంపించేవాడు. పాండవు తన ఆర్చరీని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా కనిపించాడు అడవిలో. ఒక రోజు పాండురాజు అడవిలో తిరుగుతున్నప్పుడు హీ సా హర్డ్ ఆఫ్ డియర్స్. దాంట్లో 2 డియర్స్ ఇంటిమేట్ సిచ్యువేషన్ లో ఉండటం చూసి వెంటనే తన బాణాన్ని తీసి ఆ రెండింటి మీదకి ఆరోస్ వదిలాడు. ఆ 2 ఎగిరి కింద పడ్డాయి. అందులో మొగ జింక నొప్పితో లెగిసి ఏడుస్తూ మాట్లాడటం మొదలుపెట్టింది. రాజా, నేను జింకని కాదు, నా పేరు కిందముడు, నేను ఒక రిషిని, నేను అన్ని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాను, కానీ లస్ట్ మాత్రం ఓవర్కమ్ చేయలేకపోయాను. ఒక రిషిగా ఉంటూ హ్యూమన్ సొసైటీలో ఉంటూ విమెన్ తో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం అనేది నాకు సిగ్గును కలిగించేది. సో అందుకే ఇట్లా నేను డియర్ లాగా మారి ఈ హర్డ్ లో తిరుగుతూ నా కోరికలు తీర్చుకుంటున్నాను. నేను రిషిని అని తెలియకుండా
పాండురాజు చాలా బాధలో వచ్చి తన ఇంట్లో కూర్చున్నాడు. ఆ ఇద్దరు రాణులు అతన్ని చూసి ఇప్పటిదాకా ఇంత బాధగా ఎప్పుడూ చూడలేదు అని అనుకున్నారు. కొంతసేపటికి పాండురాజు ఒక డెసిషన్ కి వచ్చి అతని భార్యలకి జరిగింది చెప్పాడు. ఆ తర్వాత అతను ఏమన్నాడంటే, మనుషుల ప్రవర్తన అతను పుట్టిన వంశం వల్ల, అతని సరౌండింగ్స్ ఫ్యామిలీ వల్ల, అతను చదివిన ఎడ్యుకేషన్ వల్ల ఫామ్ అవుతుందని అంటారు. కానీ నువ్వు ఎంత గొప్ప వంశంలో పుట్టినా నీ ఎమోషన్స్ ని, నీ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేకపోతే నీకు డౌన్ ఫాల్ అనేది పక్కా వస్తుంది. మా నాన్న విచిత్రవీరుడినే చూడండి, అతను ధర్మరాజు లాంటి శాంతనుడికి పుట్టాడు, కానీ కామానికి బానిస అయ్యాడు, చాలా చిన్న వయసులో చనిపోయాడు. సేమ్ అలానే అంబాలికకి వ్యాసుడు లాంటి గొప్ప మహర్షికి పుట్టిన నేను వేట అనే వ్యసనానికి అలవాటు పడి ఇలాంటి సిచ్యువేషన్ లో పడ్డాను. సో ఇంక నాకు జీవితంలో ఒకటే ఆప్షన్ ఉంది, అదేంటంటే చలి వలన గాని, వేడి వలన గాని, అవమానం వలన గాని, సన్మానం వలన గాని, ఉపకారం వలన గాని, అపకారం వలన గాని, అభ్యుదయం వలన గాని, పతనం వలన గాని, వేటి వల్లైనా గాని ఎమోషన్స్ ఫ్లిక్కర్ అవ్వకుండా బ్రహ్మచారిగా మారి తపస్సు చేసుకుంటూ బతుకుతాను. మీరిద్దరూ హస్తినాపురానికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాను అని చెప్పి వాళ్ళందరికీ చెప్పండి అని అన్నాడు. అప్పుడు కుంతి మాద్రి ఏమన్నారంటే, రాజా, సన్యాసం తీసుకోకుండా కూడా ఎమోషన్స్ ని గ్రిప్ లో పెట్టుకోవడానికి చాలా వేస్ ఉన్నాయి. అగ్నిసాక్షిగా నిన్ను పెళ్లి చేసుకొని నీ భార్యలుగా ఇక్కడికి వచ్చాం కాబట్టి మేము కుంతితో ఏకాంతంగా కూర్చొని తన కోరిక ఏంటో చెప్పాడు. కుంతి, ఒక మనిషి తపస్సు చేయటం వల్ల, వేరే వాటి వల్ల గౌరవం కంటే కూడా సంతానం ఉంటే వచ్చే గౌరవం వేరే. నాలాగా సంతానహీనుడిలాగా ఉంటే పుణ్యస్థలంలో ఎలవెన్స్ ఉండదు. సంతానం కలగటానికి 6 విధానాలు ఉంటాయి. ఎప్పుడైతే పెళ్లి చేసుకున్న అతని వల్ల సంతానం కలగట్లేదో, అతను లాంటి ఎవరైతే ఎలిజిబుల్ ఉంటాడో అతని ద్వారా పిల్లల్ని కనొచ్చు. నువ్వు ఆ ప్రాసెస్ పాటించి పిల్లలు గాని నాకు గౌరవాన్ని తీసుకురావా అని అడిగాడు. కుంతికి ఆ మాట విని ముళ్ళులు గుచ్చుకున్నట్టు ఫీలింగ్ వచ్చింది. చాలా బాధపడి తన వేదన ఏంటో చెప్పడం మొదలుపెట్టింది. రాజా, నేను నీ ధర్మపత్నిని, నువ్వు నాతో ఇలా మాట్లాడకూడదు, నువ్వే గతి అని ఇక్కడ దాకా వచ్చాను. పిల్లలు పుడితే అది నీ వల్లే పుట్టాలి గాని వేరే ఎవరి వల్ల వచ్చే పిల్లలు నాకు అసలు అక్కర్లేదు. అయినా నేను నీ భార్యనై ఉండి ఇంకో వేరే అతనితో పిల్లలు కనమంటాం ఎంతవరకు కరెక్ట్? అసలు అలా ఎలా మాట్లాడగలవు? ఇలాంటి విషయాలు నేను అస్సలు అంగీకరించననే విషయం నీకు ఇప్పటిదాకా అర్థం కాలేదా? శాపం వచ్చిన తర్వాత నువ్వు ఎలాగో తీవ్ర తపస్సు చేస్తున్నావు, ఆ తపస్సు ద్వారా పిల్లలు కలిగించడం తప్ప నువ్వు అసలు వేరే ఆలోచన పెట్టుకోవద్దు
అని గట్టిగా చెప్పింది. అప్పుడు పాండు ఏమన్నాడంటే, కుంతి నువ్వు పతివ్రతవి, నీకు చాలా ధర్మాలు తెలుసు, కానీ ఒక భర్త ఒక కోరిక కోరితే భార్య భర్తే దైవం అనుకుంటే ఆ కోరిక ధర్మమైన అధర్మమైన కంప్లీట్ చేయాలి. నేను పిల్లలు కావాలనుకోవడం ధర్మమే, నా కోరిక తీర్చు అని చేతులు ఎత్తి దండం పెట్టి అడిగాడనమాట. భర్త అలా అడుగుతుంటే కుంతి మానసికంగా నలిగిపోయింది. కానీ పతివ్రత కాబట్టి ఇంకొక అతనితో పిల్లలు కంటే ఇష్టపడలేదు. అయినా భర్త అలా చేతులు జోడించి అడుగుతుంటే ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే నో చెప్పలేకపోయింది. ధర్మం తెలిసిన ఏ స్త్రీ అయినా భర్త అలా చేతులు జోడించి అడిగితే నో చెప్పడానికి ఇష్టపడదు. అప్పుడు కుంతి తనకి దుర్వాస ఇచ్చిన వరం గురించి చెప్పింది. పాండు చాలా సంతోషపడి ఇంక నేను మనుషులెందుకు దేవతల పిల్లలకి తండ్రి అవుతానని చెప్పి చాలా ఆనందంతో తన వంశం ముందుకెళ్తుందని చాలా సంతోషించాడు. పాండు తనకి తన మొదటి కొడుకు ఎలా ఉండాలో చెప్పడం మొదలుపెట్టాడు. మొదటి కొడుకు రాజు అవుతాడు కాబట్టి అతను మొత్తం ధర్మం మీద నిలబడాలి. చాలా మంది ధర్మాత్ములు పుట్టిన గొప్ప వంశం మనది, కురు వంశం. కానీ వాళ్ళందరికీ మించి ధర్మాత్ముడు నా కొడుకు అవ్వాలి. ధర్మదేవత మనిషి రూపంలో పుట్టిందా అని అందరూ ఆశ్చర్యపోవాలి. ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అధర్మం వైపు తన తల తిరగకూడదు. అలాంటి అతను రాజు అయితే ప్రజలు కూడా చాలా చల్లగా ఉంటారు, దేవతలు కూడా మన రాజ్యాన్ని చల్లగా చూసుకుంటారు. దేవతలందరిలో అందరికంటే పుణ్యమూర్తి ధర్మదేవతే. సో ఆయనే వచ్చి మనకి మొదటి బిడ్డను ప్రసాదించేలాగా మంత్రం చదివి అతన్ని పిలువు అని చెప్పాడు. కుంతి భర్త చెప్పిన మాట విని తదాస్తు అంది. మంత్రం చదవటం మొదలుపెట్టింది. మంత్రం చదవటం అయిపోయిన వెంటనే ధర్మదేవత తన వాహనంలో అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే కుంతిని తనకి ఏం కావాలో కోరుకోమని అడిగాడు. అప్పుడు కుంతి, ధర్మదేవ నాకు కొడుకుని ప్రసాదించవా అని అడిగింది. ధర్మదేవత కుంతి కోరిక తీర్చాడు. అలా పిల్లాడు పుట్టిన తర్వాత ధర్మదేవత ఏమన్నాడంటే, ఈ పిల్లాడు భూలోకం మీద ఉన్న అందరు ధర్మాత్ముల కంటే అగ్రస్థానంలో ఉంటాడు ధర్మం విషయంలో. ఇతను అన్ని నిజాలే చెప్తాడు, సత్యవాది అవుతాడు, ఎప్పుడూ అందరికి క్షేమం మంచి కోరేవాడు అవుతాడు. యుధిష్ఠిరుడు పుట్టిన కొన్ని రోజులకి పాండురాజుకి రెండో కొడుకు కావాలనిపించి కుంతిని అడిగాడు అనమాట. కుంతి క్షత్రియుడికి ఫిజికల్ స్ట్రెంగ్తే నంబర్ 1 అసెట్. బలహీనుడిని అసలు క్షత్రియుడిగానే కన్సిడర్ చేయరు. లోకంలోనే సాటి లేని బలవంతుడిని నాకు కొడుకుగా ప్రసాదించు అని అడిగాడు. దేవతలందరిలో వాయుదేవుడు అందరికంటే బలవంతుడు. ఈ మంత్రం చదివి ఆయన ఇక్కడికి పిలిచి కుమారుడిని ప్రసాదించమని అడుగు అని చెప్పాడు. కుంతి భర్త చెప్పిన మాట విని తదాస్తు అంది. మంత్రం చదవటం మొదలుపెట్టింది. వాయుదేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి కుంతి నీ కోరిక ఏంటో చెప్పు, తీరుస్తాను అని అన్నాడు. భర్త చెప్పిన కోరికలన్నీ చెప్పి నాకు ఇలాంటి కుమారుడు కావాలి అని కోరింది. వాయుదేవుడు తదాస్తు అన్నాడు. అలా పిల్లాడు పుట్టిన తర్వాత వాయుదేవుడు ఏమన్నాడంటే, ఇతను లోకంలో ఎవ్వరికీ సాటి లేనంత బలవంతుడు, శత్రువుల గర్వాన్ని అణిచేసే అంత గొప్ప బలం ఉన్నాడు. ఇతను పాండువు రెండో కొడుగ్గా బలశాలిగా భీముడు అనే పేరుతో ప్రపంచం ఇతన్ని గుర్తిస్తుంది అని చెప్పాడు. అలా భీముడు పుట్టిన 10వ రోజుకి కుంతి భీముడిని తీసుకొని పూజ చేయడానికి కొండవైపుకి వెళ్ళింది. అప్పుడే సడన్ గా అక్కడికి ఒక పెద్ద పులి వచ్చింది. ఆ పులిని చూసి కుంతి బిడ్డని కవర్ చేసి పరిగెత్తడం మొదలుపెట్టింది. కరెక్ట్ గా పులి కుంతి మీదకి దూకబోయే టైంకి పాండు తన విల్లు తీసి బాణాన్ని గట్టిగా వదిలాడు. ఆ కొట్టిన ఒక్క దెబ్బకి పులి నేల కూలింది. ఈ తప్పించుకునే ప్రాసెస్ లో కుంతి పరిగెడుతూ చేతిలోంచి బిడ్డ జారిపోయాడు. జారి ఒక కొండ మీద నుంచి కింద పడిపోయాడు. అప్పుడు కుంతి పాండు పిల్లోడికి ఏమైందో అని టెన్షన్ పడి చూడటానికి వెళ్లారు. చూసిన వెంటనే భీముడు రాయి మీద పడి అయినా కూడా ఏం కాకుండా ఆనందంగా ఆడుకుంటూ కనిపించాడు. కుంతి పాండు ఆ దృశ్యం చూసి షాక్ అయ్యారు. అతని పవర్స్ చూసి మెస్మరైజ్ అయ్యారు. This is the time to introduce one more big character and important character of Mahabharata. ఇతను ఆడిచిన గేమ్ వల్లే వార్ స్టార్ట్ అయింది. ఇతని వల్లే భీష్ముడు పాండవులకి అగేన్స్ట్ గా వార్ లో ఫైట్ చేయాల్సి వచ్చింది. దిస్ మ్యాన్ ఇస్ ద బ్రెయిన్ బిహైండ్ ద కౌరవ సైడ్, శకుని. శకుని గాంధారి అన్నయ్య. గాంధారి అంటే ప్రాణం అతనికి. ఎంత ప్రాణం అంటే గాంధారికి మినుగురు పురుగులు ఇష్టం అని చెప్పి రాత్రి ఒక పెద్ద కొండెక్కి ఆల్మోస్ట్ చనిపోయేంత దూరం వెళ్లి అయినా కూడా అక్కడికి వెళ్లి మినుగురు పురుగులు తీసుకొచ్చాడు ఆమె కోసం. కానీ హఠాత్తుగా గాంధారికి ఒక పుట్టుగుడ్డివాడితో పెళ్లి అంటే చాలా బాధపడ్డాడు. కానీ హస్తినాపురం చాలా పెద్ద రాజ్యం. భీష్ముడు గాంధారిని అడగడానికి వచ్చినప్పుడు చాలా పెద్ద సైన్యంతో వచ్చాడు. ఆ సైన్యాన్ని చూసి వాళ్ళ అమ్మ నాన్న నో చెప్పలేకపోయారు. ఆ తర్వాత గాంధారి లైఫ్ లాంగ్ ఇంకా చూడను అని చెప్పి కళ్ళకి రిబ్బన్ కట్టుకుంది. ఆ విషయం మనసులో పెట్టుకుని హస్తినాపురం మీద భీష్ముడి మీద పగ పెట్టుకున్నాడు. ఆ కోపంలో కత్తి తీసుకొని గట్టిగా తన కాళ్ళలోకి పొడుచుకొని ఏమన్నాడంటే, నా చెల్లెలికి ఒక పుట్టుగుడ్డివాడితో పెళ్ళయింది. ఆ తర్వాత తన జీవితాంతం చూడను అని చెప్పి ఒక పెద్ద త్యాగం చేసింది. అలాంటి ఆమెకి రానయ్యే అదృష్టం కూడా లేదు. నా చెల్లెలికి చాలా అన్యాయం జరిగింది. ఈ కాలికి తగిలిన దెబ్బ నాకెప్పుడు అన్యాయాన్ని గుర్తు చేస్తూనే ఉంటుంది. నా చెల్లెలు మహారాణి అయ్యేంత వరకు నేను హస్తినాపురంలోనే ఉంటాను. అన్ని గాంధారికి చెందేలా చూసుకుంటాను. ఇదే నా ప్రామిస్ అని చెప్పి హస్తినాపురంలోనే ఉండిపోయాడు. అలా ధృతరాష్ట్రుడు వెనక శకుని చేరాడు.
పాండుకు పిల్లలు పుడుతున్నారనే విషయం తెలిసి ధృతరాష్ట్రుడు గాంధారిని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేశాడు. 9 months దాటి చాలా రోజులు అయిపోయింది, ఇంకా పిల్లలు ఎందుకు పుట్టట్లేదు నీకు 100 మంది పిల్లలు పుట్టే వరం ఉందని చెప్పి పెళ్ళప్పుడు చెప్పావు, అసలు ఇదంతా నిజమా అబద్ధమా, నన్ను అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావా అని చెప్పి ఆమెతో రూడ్ గా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. నాకు పిల్లల్ని ఇవ్వకపోతే నేను ఇంకొకరితో పిల్లలు కనాల్సి వస్తుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు అక్కడికి శకుని వచ్చాడు, గాంధారిని కన్సోల్ చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు గాంధారి ఏమందంటే, ఆయన తప్పేం లేదు, ఆయనకైనా పిల్లలు రాజు కావాలని కోరికుంది, కానీ నేను వైఫ్ గా ఎప్పుడు అతను డిసప్పాయింట్ చేస్తూనే వచ్చాను, ఇప్పుడు కూడా 100 పిల్లల్ని ఇస్తానని చెప్పి 9 months దాటాక కూడా ఇంకా అతనికి పిల్లల్ని ఇవ్వలేకపోయాను, ఇది శివుడు నాకు ఇచ్చిన అదృష్టమో లేకపోతే బ్యాడ్ లక్ అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడింది. అప్పుడు శకుని ఏమన్నాడంటే, నీ కడుపులో పెరుగుతుంది శివుడు ఇచ్చిన వరం, ఆయన ఇచ్చిన వరాన్ని బ్యాడ్ లక్ అనే ముద్రేయొద్దు అని చెప్పి చెప్పాడు. ఇలా మాటలు జరుగుతుండగా ఒక దాసి వచ్చి ఏం చెప్పిందంటే, ధృతరాష్ట్రుడు ఇంకో దాసితో పిల్లలు కంటానికి రెడీ అయ్యాడు అని చెప్పి చెప్పింది. అప్పుడు గాంధారి చాలా బాధతో ఏమందంటే, ఆయన నన్ను పనిష్ చేయడానికి ఫిక్స్ అయితే ఆ డెసిషన్ నేను యాక్సెప్ట్ చేస్తాను, దాసిని పంపించండి అని చెప్పింది. అదే కోపంలో శివుడు ముందుకెళ్లి, ఎందుకు నాకు ఇంకా పిల్లలు పుట్టట్లేదు, ఎన్ని రోజులు నాకు ఈ శాపం, ఎన్ని రోజులు నేను ఈ బాధని భరించాలి అని చెప్పి కోపంలో తన కడుపుని గట్టిగా గుద్దుకుంది. ఆ తర్వాత గాంధారికి పుట్టింది చూసి అందరూ షాక్ అయ్యారు, ఈ పిచ్చి పని చేసినందుకు తన మీద బాగా కోపం తెచ్చుకున్నారు. అప్పుడు గాంధారి వెళ్ళి ఏమైందని చూస్తే ఆమెకి ఒక మాంసపు ముద్ద పుట్టిందనమాట. అయితే తను ఇన్ని రోజులు మోసింది, ఇన్ని రోజులు కష్టపడింది అంతా వృధా అయిపోయిందని బాధపడింది. అప్పుడు వ్యాసుని పిలిస్తే వ్యాసుడు ఈ మాంసపు ముద్దని 100 pieces లోకి డివైడ్ చేసి విడివిడిగా కుండల్లో పెట్టి దాంట్లో వేయాల్సిన వివిధ రకపు మూలికలు చాలా వేరే వేరే పదార్థాలు వేసి వాటిని మూసేశాడనమాట. మూసిన కొన్ని రోజులకి ఒక కుండ ఇరిగి దాంట్లో దుర్యోధనుడు పుట్టాడు. పుట్టిన మొదటి కొడుకును చూసి ధృతరాష్ట్రుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు. హస్తినాపురపు త్రోన్ మీద వీడిని ఎలాగైనా కూర్చోబెట్టాలని మనసులో ముద్రేసుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన కుండలు కూడా ఇరగటం మొదలైనవి. కొంతకాలం గడిచాక పాండుకి ప్రపంచంలోనే తిరుగులేని మహావీరుణ్ణి కొడుగ్గా పొందాలనే కోరిక పుట్టింది. ఈ లోకంలో ఏదైనా పని జరగాలంటే దైవానుగ్రహం ఉండాలి, ఇంకా మనిషి ప్రయత్నం కూడా ఉండాలి. మానవుడు సరిగ్గా ప్రయత్నిస్తేనే దైవం కూడా మనకు అనుకూలిస్తుంది. సో నా వైపు నుంచి నేను శక్తి అంతా పెట్టి ప్రయత్నించి దేవేంద్రుడిని ఇంప్రెస్ చేసి మానవుల్లోనే కాదు ఇతరుల్లో కూడా సాటి లేని వీరుణ్ణి కొడుగ్గా పొందుతాను అని అనుకున్నాడు. అయితే ఈ తపస్సు ఎలా చేయాలో పక్కనున్న ఋషులందరినీ కనుక్కున్నాడు. ఆ ఋషులందరూ చాలా టఫ్ రూల్స్ ఉన్న ఒక రొటీన్ చెప్పారు. ఆ రొటీన్ కుంతికి చెప్పి 1 year పాటు ఈ రొటీన్ ని చాలా స్ట్రిక్ట్ గా పాటించాలి అని చెప్పి తను ఫాలో అవ్వాల్సిన రూల్స్ కూడా తనకు చెప్పి తపస్సు మొదలు పెట్టాడు. ఈ తపస్సు తను ఒంటి కాలు మీద చేసేవాడు. పొద్దున సన్ రైజ్ అయినప్పుడు కాలు పైకి పెట్టుకునేవాడు, మళ్ళీ సన్సెట్ అయ్యేంత దాకా ఒకటే కాలు మీద ఉండి నిద్ర, ఆకలి, అలసట ఇవన్నీ పక్కన పెట్టి మనస్సు ఫోకస్ అంతా దేవేంద్రుడి మీదే పెట్టేవాడు. అలా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఇంద్రుడు వచ్చాడు. అతనికి ఆల్రెడీ పాండు కోరిక తెలుసు. సో ఇలా అన్నాడు, రాజా నువ్వు చేసిన తపస్సు నాకు చాలా సంతోషాన్ని కలిగించింది, ముల్లోకాలు కీర్తించే వీరుణ్ణి నీ కొడుగ్గా ప్రసాదిస్తాను అని అన్నాడు. పాండు సంతోషంతో కుంతి దగ్గరికి వెళ్లి ఇలా అన్నాడు, కుంతి నేను ఇంద్రుణ్ణి నా తపస్సుతో ఇంప్రెస్ చేశాను. ఈ సంవత్సరం రోజులు నువ్వు చేసిన వ్రతాలు ఫాలో అయిన రూల్స్ కూడా ఇంప్రెస్ చేయడానికి చాలా పెద్ద రీజన్. సో మనం కావాలనుకున్న కొడుకుని మనకు ప్రసాదించడానికి ఇంద్రుడు ఒప్పుకున్నాడు అని అన్నాడు. కుంతి మంత్రం చదివింది. ఇంద్రుడు అక్కడికి వచ్చి కుంతికి కొడుకుని ప్రసాదించి ఏమన్నాడంటే, నీ కుమారుడు ఎవ్వరూ ఎదురొచ్చలేనంత పెద్ద వీరుడు అవుతాడు, పరమశివుడికి సమానమైన బ్రేవ్నెస్ ఉంటది, ఇతను ఎంత శక్తివంతుడు అవుతాడంటే ఇతనుకున్న శక్తితో చాలా పెద్ద పెద్ద ఫారెస్ట్ నే తగలబెట్టేయగలడు. ఇతను అర్జునుడు అనే పేరుతో పిలువబడతాడు. ఇంతకు ముందు శ్రీ మహావిష్ణు అదితి కడుపున పుట్టి ఆమెకు చాలా ఆనందాన్ని చేకూర్చాడు. ఈ అబ్బాయి కూడా నీకు అంతే ఆనందాన్ని చేకూరుస్తాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అర్జునుడి పుట్టికను ఆ ఊరు మొత్తం ఒక పండగలా జరుపుకున్నారు. మరి కొంతకాలం తర్వాత పాండువుకి ఇంకొంతమంది కొడుకులు కావాలని అనిపించింది. అయితే పాండువు కుంతిని ఏకాంతంగా మాట్లాడాలి, ఒకసారి రావా అని పిలిచాడు. అతని మనసులో కోరిక కుంతికి అర్థమైంది. సో భర్త ఏదన్నా కోరితే నో చెప్పలేని కుంతి పాండు ఏదో మాట్లాడే లోపలే అతన్ని ఆపి ఇలా చెప్పింది, రాజా మీరు ధర్మం తెలిసిన వారు, మీరు ఒకసారి నా మాట వినండి. పుత్రులు లేని దంపతులు ఎమర్జెన్సీలో ఇలాంటి ఒక వే వాడి పిల్లల్ని కనొచ్చు, కానీ శాస్త్రాల ప్రకారం ఈ వేలో ఓన్లీ 3 పిల్లల్నే కనొచ్చు. 4వ సంతానం గురించి ట్రై చేస్తే నీతి నియమాలు పట్టించుకోకుండా స్వేచ్ఛగా ఎలా పడితే అలా ఉండేది అని అనుకుంటారు. సో నన్ను ఇంకో సంతానం గురించి అడగకండి అని చెప్పేసింది. పాండు కూడా చెప్పిన దాంట్లో నిజం అర్థం చేసుకొని ఇంకో పుత్రుడిని అడగలేదు. సో గాంధారికి 100 మంది పిల్లలు ఉన్నారు, కుంతికి 3 పిల్లలు పుట్టారు, మాద్రికి మాత్రం పిల్లలు లేరు. మాద్రికి కూడా అమ్మ కావాలనే కోరిక ఉంది, కానీ కుంతి పిల్లలుగానే ప్రాసెస్ లో ఉంది, ఈ టైంలో చెప్పడం కరెక్ట్ కాదు అని చెప్పి కామ్ గా ఉంది. ఎప్పుడైతే కుంతి ఇంకో పిల్లని అడగద్దు అని
చెప్పిందో అప్పుడు తన కోరిక బయటపెట్టింది. మాద్రి పాండు దగ్గరికి వెళ్లి ఇలా అంది, రాజా నువ్వు సంతానాన్ని కలిగించే పరిస్థితిలో లేవు, అయినా నేను భయపడలేదు. వంశంపరంగా చూసుకుంటే నేనే కుంతి కంటే సుపీరియర్, కానీ ఆమె మీకు పట్టమనిషి అయిందని నేను ఏ రోజు జలస్ గా ఫీల్ అవ్వలేదు. గాంధారికి 100 మంది పిల్లలు ఉన్నారు, నాకు అసలు పిల్లలు లేరు అని కూడా నేను ఏ రోజు బాధపడలేదు. కానీ ఏ అమ్మాయికైనా కూడా అమ్మ కావాలనే కోరిక ఉంటది. సో కుంతీదేవి హెల్ప్ తో ఆమె ఎలా పిల్లలు పొందిందో నేను అలానే పిల్లలు పొందాలని కోరుకుంటున్నాను. ఆమెకి సవిత కావటం వల్ల డైరెక్ట్ గా అడగలేకపోతున్నాను. మీకు ఏమాత్రం నా మీద ప్రేమానురాగాలున్నా కుంతిని అడగండి అని చెప్పింది. అప్పుడు పాండు ఏమన్నాడంటే, మాద్రి ఈ విషయం గురించి నేనే నీతో చాలాసార్లు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నువ్వు ఒప్పుకుంటావో లేదో ఏమనుకుంటావో అని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు నీ అంతటి నువ్వే ఒప్పుకున్నావు కాబట్టి తప్పకుండా కుంతిని అడుగుతాను, ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను అని అన్నాడు. పాండు కుంతిని ఏకాంతంగా పిలిచి జరిగిందంతా చెప్పాడు. తర్వాత ఇలా అన్నాడు, నువ్వు చేయాల్సింది చాలా కష్టమైన విషయం అని నాకు తెలుసు, కానీ మాద్రికి అమ్మవ్వాలనే కోరిక చాలా గట్టిగా ఉంది, అవ్వలేకపోతున్నాననే బాధ కూడా అంతే ఉంది. సో నువ్వెలా అమ్మవయ్యావో తనకు కూడా అలానే అమ్మయ్యేలాగా హెల్ప్ చెయ్యి అని చెప్పాడు. కుంతి మాద్రిని పిలిచి, నీ మనసులో నీకు నచ్చిన దేవతను కోరుకొని ఈ మంత్రం చదువు, నీకు పిల్లలు ప్రసాదిస్తారు ఆ దేవత అని చెప్పి హెల్ప్ చేసింది. మాద్రి అశ్విని దేవతల్ని తలుచుకుంది. వాళ్ళ ఆమెకి కవలల్ని ప్రసాదించి ఇలా అన్నారు, ప్రపంచంలో ఈ కవలలతో పోలిస్తే అందమైన పురుషులు ఇంకెవ్వరూ ఉండరు. వీళ్ళిద్దరు పేర్లు నకులుడు, సహదేవుడు. వీళ్ళిద్దరూ గొప్ప వారియర్స్ అవుతారు. అలాగే నకులుడికి హీలింగ్ పవర్ ఉంటది, హీఈస్ బ్లెస్డ్ విత్ ద ఎబిలిటీ టు క్యూర్ డిసీజెస్ అండ్ ఇంజురీస్. అలాగే సహదేవుడికి ఆస్ట్రాలజీలో చాలా నాలెడ్జ్ ఉంటది అని చెప్పారు. అడవిలో భీముడు పుట్టిన సేమ్ డేనే హస్తినాపురంలో దుర్యోధనుడు పుట్టాడు. పుట్టినప్పుడు అందరి పిల్లలు సౌండ్ చేసినట్టే దుర్యోధనుడు కూడా ఏడ్చాడు. కానీ ఆ సౌండ్ ఒక పిల్లాడు వాయిస్ లాగా కాకుండా ఏదో ఒక డేంజరస్ యానిమల్ సౌండ్ లాగా బయటకు వచ్చింది. ఆ రీసౌండ్ కి యానిమల్స్ అన్ని తిరిగి భయపడి అరవడం మొదలుపెట్టింది. ఊరంతా దద్దరిల్లింది. ధృతరాష్ట్రుడు ఆ సౌండ్లకు భయపడి భీష్ముడిని, విదురుడిని అక్కడికి పిలిచాడు. వచ్చిన వెంటనే అందరూ ఈ శబ్దాల గురించి మాట్లాడతాడు అనుకుంటే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, పెద్దల్లారా, ఈ రాజ్యానికి నెక్స్ట్ రాజు యుధిష్ఠిరుడే, ఎందుకంటే అందరికంటే పెద్దవాడు అతనే కాబట్టి ఇందులో డౌట్ ఏం లేదు. కానీ యుధిష్ఠిరుడి తర్వాత నా కొడుకు రాజయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా, వీడి జాతకంలో అలా ఏమన్నా రాసుందా అని అడిగాడు. ఇలాంటి టైంలో వెంటనే అందరి ముందు అంత పెద్ద క్వశ్చన్ అడగడానికి ధృతరాష్ట్రుడు ఏం పిచ్చోడు కాదు. అతనికి 3 రీజన్స్ ఉన్నాయి ఇట్లా మాట్లాడటానికి. రీజన్ 1, అతను పాండు కంటే వయసులో పెద్ద, ఇంకా అతనికి 100 ఏళ్ళకు బలం ఉంది. పాండు వార్ అని, అడవికి వెళ్లాలని అలా బయట తిరుగుతున్నప్పుడు రాజ్యపాలన వ్యవహారాలు చాలా దగ్గరగా ఉండి చూసి చాలా ఇష్టంతో చేసేవాడు. అయినా పుట్టుగుడ్డివాడనే ఒక్క రీజన్ తో తనకంటే చిన్నోడిని రాజు చేయటం అతనికి చాలా బాధను కలిగించింది. ఆ బాధ రీజన్ 1. రీజన్ 2, అతనికి దక్కినా దక్కకపోయినా అతని కొడుకు మాత్రం థ్రోన్ దక్కాలనే ఆశ, కోరిక. రీజన్ 3, యుధిష్ఠిరుడు అక్కడ సాధువులతో పెరిగాడు, సో థ్రోన్ మీద అంత ఆశ ఉండదు. సో వాళ్ళు తిరిగి వచ్చే లోపల దుర్యోధన్ని బాగా ట్రైన్ చేసి రెడీగా ఉంచితే అతనే ఎక్కువ రెడీ అండ్ ఎలిజిబుల్ ఉంటాడు రాజు అవటానికి అని చెప్పి కరెక్ట్ టైమింగ్ చూసి ఈ క్వశ్చన్ అడిగాడు. అప్పుడు విదురుడు ఆ చుట్టుపక్కల జరిగే అన్యూజువల్ యాక్టివిటీ చూసి ఇలా అన్నాడు, ఇప్పుడు నీకు పుట్టిన నీ పెద్ద కొడుకు వల్ల ఈ వంశం మొత్తం నాశనం అవుతుంది, చాలా నష్టం జరుగుతుంది. ఇతని మొత్తం లైఫ్ స్పాన్ బతకడు, సగమే బతుకుతాడు. కానీ ఇతని వల్ల మిగతా 99 మంది లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఒక్కడిని త్యాగం చేస్తే వంశం మొత్తం బాగుంటుందంటే అతను త్యాగం చేయాలి. ఒక వంశం త్యాగం చేస్తే గ్రామం బాగుంటుంది అనుకుంటే వంశాన్ని త్యాగం చేయాలి. ఒక గ్రామాన్ని త్యాగం చేస్తే దేశం అంతా బాగుంటుంది అనుకుంటే ఒక గ్రామాన్ని త్యాగం చేయాలి. సో నువ్వు పుత్ర ప్రేమని పక్కన పెట్టి ఇతన్ని చంపేయి అని చెప్పాడు. కానీ కొడుకు మీద ప్రేమ ముందు ధర్మం, వివేకం, రాజనీతి ఇవేం పనిచేయవు. సో జస్ట్ చెప్పింది ఇని కామ్గా ఉన్నాడు. భీష్ముడు కూడా కామ్గా నుంచుండిపోయాడు. ఆ టైంలో ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండటమే బెటర్ అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. సో నేను చెప్పాలనుకుంది చెప్పాను, ఐ మేడ్ ఎ పాయింట్ అనుకున్నాడు, కామ్గా ఉన్నాడు. అతను అనుకున్నట్టే అందరి బ్రెయిన్ లో ఒక పాయింట్ నాటాడు. అతని వ్యూహం ఫలిచ్చింది. తర్వాత 99 మంది పిల్లలు పుట్టారు. వీళ్ళందరూ ఒక చెల్లి కూడా ఉంది, ఆమె దుశల. అలాగే ధృతరాష్ట్రుడికి దాసికి ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు యుయుత్సు. వన్ బ్యూటిఫుల్ డే పాండు, మాద్రి ఇద్దరు అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. చుట్టుపక్కల చాలా మంచి లొకేషన్, మంచి సన్ లైట్, అడవి కూడా వెలిగిపోతుంది, చాలా మంచి వెదర్, రొమాంటిక్ ఎన్వైరన్మెంట్, ఇవన్నిటితో పాటు పక్కనే మాద్రి. ఇవన్నీ చూసి పాండు మనసు అదుపు తప్పింది. మాద్రి దగ్గరికి వెళ్లి హగ్ చేసుకోవడం మొదలు పెట్టాడు. మాద్రి వద్దు అని వేడుకుంది. అతనికి ముని వల్ల వచ్చిన శాపాన్ని గుర్తు చేసింది. షీ ట్రైడ్ పుషింగ్ హిమ్ అవే, కానీ పాండు చాలా బలంగా పట్టుకోవడం వల్ల అతన్ని వదిలించుకోలేకపోయింది. షీ గేవ్ ఇన్. ఇది జరగటం వల్ల మునిశాపం పనిచేసింది. పాండు చనిపోయాడు. చనిపోయిన పాండుని చూసి మాద్రి గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ సౌండ్ ని కుంతి తొందరపడుతూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది.
వచ్చి మాద్రిని పాండు శవాన్ని చూసి అక్కడ ఏం జరిగిందో అర్థం చేసుకొని కుప్పకూలిపోయింది. అప్పుడు కుంతి మాద్రితో ఇలా అంది, మన భర్తకి మునిశాపం ఉందనే విషయం నీకు తెలుసు కదా, అలాంటప్పుడు రాజుతో ఏకాంతంగా ఉండకూడదనే విషయం నీకు తెలియదా? ఇన్ని రోజులు ఈ రాజుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాను, ఈ విషయం నువ్వు చూస్తూనే వచ్చావు కదా, మరి ఇంతకాలం లేని కోరిక మళ్ళీ పుట్టేలాగా ఎందుకు ప్రవర్తించావు అని అడిగింది. అప్పుడు మాద్రి ఏమందంటే, నేను రాజుని చాలా బ్రతిమాలాను, ఏడ్చాను, ఋషి శాపం కూడా గుర్తు చేశాను, అయినా ఆయన నుంచి విడిపించుకోలేకపోయాను, ఇది జరగకుండా ఆపలేకపోయాను అని ఏడ్చింది. అప్పుడు కుంతి ఏమందంటే, ఏమైనా మహారాజు నీ కౌగిల్లో ఆనందం పొందుతూ నిన్ను చూస్తూ ప్రాణం వదిలాడు, నువ్వు నాకంటే అదృష్టవంతురాలివి, కానీ నేను ఆయన పెద్ద భార్యని, ఆయనకి సంబంధించిన వరకు ఏ బాధ్యతల మీదైనా నాకే ఎక్కువ అధికారం ఉంది, సో నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ఆయనతో సహగమనం చేస్తాను, నువ్వు మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పింది. అప్పుడు మాద్రి ఒప్పుకోకుండా ఇలా అంది, మహారాణి, రాజు నా మీద కోరికతో పైలోకానికి వెళ్లిపోయాడు, నేను కూడా పైకెళ్లి ఆ కోరిక తీర్చుతున్న ధర్మం, సో సహగమనం నేను చెయ్యాలి, అంతేకాదు నేను సవితి పిల్లల్ని నా పిల్లలు అనుకొని ప్రేమించలేను, వాళ్ళని నా పిల్లలతో ఈక్వల్ గా చేరదీయలేను, నువ్వు నాకంటే మంచి చెడులు ఎక్కువ తెలిసిందా, నువ్వే నా పిల్లల్ని నీ పిల్లలతో సమానంగా పెంచి పెద్ద చేయాలి అని చెప్పింది. ఈ ఇద్దరు రాణిలు మాట్లాడుకునే మాటలు విని ఆ చుట్టుపక్కల ఉన్న ఋషులు అక్కడికి వచ్చారు. కుంతి మాద్రి మాటలు విన్న ఋషులు అక్కడికొచ్చి ఇలా అన్నారు, రాణుల్లారా, మీ ఇద్దరు పుత్రులు ఇంకా పిల్లలే, వాళ్ళని పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేసే బాధ్యత మీ మీద ఉంది. మేమైతే మీ పిల్లల్ని హస్తినాపురానికి చేర్చగలం, కానీ ధృతరాష్ట్రుడు అక్కడున్న సంపదని, రాజు పొజిషన్ ని అన్ని అతనికి అనుకూలంగానే అతని పిల్లలకే రావాలన్నట్టు చూసుకుంటాడు, న్యాయంగా చూడడనే విషయం మాకు తెలుసు. కుంతీదేవి, నీకు నీ పిల్లలకి కుంతిభోజుడు ఇంకా వృష్ట వంశీయుల అండ ఉంటది, మాద్రికి చాలా బలవంతుడైన శల్యుడి అండ ఉంటది, ఇవన్నీ అవసరం పడతాయి మీ పిల్లల్ని పెంచే ప్రాసెస్ లో. ఇలా వీళ్ళందరి హెల్ప్ తో, అలాగే హస్తినాపురంలో మీ రిలేటివ్స్ హెల్ప్ తో మీ పిల్లలకి న్యాయం జరిగేలాగా మీరు చూడాలి, అది మీ భర్త పట్ల మీ కర్తవ్యం. భర్తతో సహగమనమే కాకుండా చాలా వేరే మంచి దారులు కూడా ఉన్నాయి బతకడానికి. ఇంకిప్పటి నుంచి సాల్ట్ ఉన్న ఫుడ్ అంతా మానేసి జీవితం అంతా కింద పడుకొని ఇలాంటి టఫ్ ఫేజ్ లో బాడీని మైండ్ ని బాగా ట్రైన్ చేసి మీ భర్తతో కలిగిన మీ పిల్లల్ని కర్తవ్యంతో పెంచి మీ భర్త ఉద్దేశాలేంటో వాళ్ళకి తెలియజేసి వాళ్ళని స్ట్రాంగ్ గా పెంచడం, మీదే ఫోకస్ చేసి బతకడం ఇంకొక దారి. ఇలా అయితే మీరు మీ పిల్లల్ని భర్తని ఇద్దరిని ఉద్ధరించిన వాళ్ళు అవుతారు. ఇది మన పెద్దలు చెప్పిన దారే, సో మీరు సహగమనం గురించి ఆలోచించకండి అని చెప్పారు. అప్పుడు కుంతి ఏమందంటే, మీరు నా భర్తకి గురువులు, మీ మాటలు దైవంతో సమానం, నా భర్త బిడ్డల పట్ల బాధ్యత వహించు అని చెప్పి వెళ్ళిపోయాడు, ఆ బాధ్యత వహిస్తూ మీరు చెప్పిన లైఫ్ స్టైల్ ఫాలో అవుతూ బతుకుతాను, ఈ డెసిషన్ యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పింది. అప్పుడు మాద్రి ఇలా అంది, కుంతితో నేను చాలా రోజులున్నాను, ఆమె శక్తి సామర్థ్యాలేంటో నాకు తెలుసు, నా పిల్లల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజకాలు చేయగలుగుతుందని నమ్మకం నాకుంది, కానీ ఇంత నిష్టగా నిగ్రహంతో ఈ లైఫ్ స్టైల్ పాటిస్తూ పిల్లల్ని పెంచడం నా వల్ల కాదు, నాలో అంత శక్తి సామర్థ్యాలు లేవు, దానివల్ల వచ్చే సద్గుణాలకు నాకు అర్హత లేదు, సో నాకు సహగమనం ఒకటే దారి, నన్ను నా భర్తతో తగలబెట్టేయండి అని చెప్పింది. తర్వాత తన పిల్లల్ని వన్ లాస్ట్ టైం చూసుకొని కుంతికి అప్పచెప్పింది. ఆ పిల్లలందరికీ ఒకటే చెప్పింది, ఇప్పటి నుంచి కుంతి మీ అమ్మ, మీ నాన్న చనిపోయాడు, కానీ యుధిష్ఠిరుడు మీ అందరిలో పెద్దవాడు, సో అతను ఏం చెప్తే అదే చెయ్యాలి, అతనే మీ నాన్న పొజిషన్ లో ఉంటారు, ఎప్పుడైనా సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ప్రమాదాలు ఎదురైనా వెనక్కి తగ్గకుండా నిలబడ్డవాడే గెలుస్తాడు, వాడికి అసలు ఓటమి ఉండదు అని చెప్పింది. అలా చెప్పి తన బాడీని పాండు బాడీ గట్టిగా కట్టేసి దహన సంస్కారాలు చేయమని ఆదేశించింది. పాండుతో పాటు కాలిపోయింది. పాండురాజు చనిపోయిన తర్వాత అక్కడున్న ఋషులు ఇలా మాట్లాడుకుంటున్నారు, పాండురాజు భూలోకం అంతటికి చక్రవర్తి, అతను రాజ్యం వదిలి మనలో ఒక్కడిగా ఋషిలాగా మనతో తపస్సు చేశాడు, మనందరికి చాలా దగ్గరయ్యాడు, కానీ తన భార్యని పిల్లల్ని మన దగ్గర వదిలి చనిపోయాడు. ఇప్పుడు మనకి 2 బాధ్యతలున్నాయి. నంబర్ 1, మాద్రి పాండువి అస్థికలు కలెక్ట్ చేయటం. నంబర్ 2, ఆ అస్థికలతో పాటు కుంతిని వాళ్ళ పిల్లల్ని హస్తినాపురానికి చేర్చటం. అప్పుడు అక్కడున్న వాళ్ళ రిలేటివ్సే నెక్స్ట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పాండవుల్ని కూడా పెద్దవారిని చేస్తారు అని అనుకున్నారు. అలా ఋషులు, కుంతి, 5 పాండవులు హస్తినాపురానికి బయలుదేరారు. కుంతి ఇంకా 5 పాండవులు హస్తినాపురం రీచ్ అయిన వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి భీష్ముడు, ధృతరాష్ట్రుడు, కౌరవులు అందరూ అక్కడికి వచ్చారు. పాండు చనిపోయిన వార్త విని కుమిలిపోయారు.
పాండుకి మాద్రికి 12 days ఫ్యూనరల్ చేశారు. ఆ 12 days కుంతి ఇంకా పాండవులు నేల మీద పడుకున్నారు. కానీ పాండు చనిపోయిన బాధలో ఊరు మొత్తం కూడా నేల మీదే పడుకుంది ఆ 12 రోజులు. ఈ సినారియో అంతా చూసి సత్యవతి గుండె ఎరిగిపోయింది, చాలా బాధపడింది. అప్పుడు అక్కడికి వ్యాసుడు వచ్చాడు. బాధపడుతున్న సత్యవతిని చూసి ఇలా అన్నాడు, తల్లి, మంచి రోజులు గడిచిపోయాయి, రాబోయే కాలం చాలా భయంకరంగా ఉంటుంది. చూడలేని వినలేని ఘోరాలు జరగబోతున్నాయి. ఇంకా అన్ని వైపులా మాయా మోసమే నడుస్తాయి. అందరిలోనూ చీకటి కోణాలు బయటకు వస్తాయి. అలాగే కౌరవులు చేయబోయే దారుణమైన పనులకి ఇక్కడున్న వీరులందరూ మరణిస్తారు. సో ఈ వినాశనాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి నువ్వు ఇక్కడ ఉండొద్దు, అడవిల్లోకి వెళ్ళిపో, యోగ మార్గం చూస్ చేసుకో అని అన్నాడు. ఆ మాటలు విని సత్యవతి, అంబిక, అంబాలిక హస్తినాపురం వదిలి వెళ్లిపోయారు.